హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి నేను వెబ్సైట్స్ అనేవి నేను ఏ విధంగా క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేయడానికి ఎటువంటి స్టాక్ అంటే ఎటువంటి టెక్నికల్ స్టాక్ యూజ్ చేస్తాను. అదేవిధంగా పేమెంట్స్ అనేవి నేను ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఏ విధంగా కలెక్ట్ చేస్తాను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఈరోజు వీడియోలో నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్కి ఫస్ట్ ప్రాజెక్ట్కి వచ్చే ముందే ఉండే డౌట్స్ మెయిన్గా చెప్పాలంటే ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ కింద ఉంటాయి. ఈ పర్టికులర్ పాయింట్స్ని కవర్ చేస్తాను. ఈ పాయింట్స్ అనేవి మీకు ఎవరైతే వెబ్సైట్స్ చేయించుకోవాలని ప్రత్యేకంగా నేను ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ 90% వరకు వెబ్సైట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నా. కాబట్టి మీరు ఒక వెబ్సైట్ తయారు చేయించుకోవాలనుకున్నా, లేకపోతే మీ యొక్క బిజినెస్కి ఒక ఈకామర్స్ వెబ్సైట్ కావాలనుకున్నా, ఎల్ఎంఎస్ వెబ్సైట్ కావాలనుకున్నా, మనకి ఎటువంటి నేను యూజ్ చేసే మ్యాక్సిమం టెక్నికల్ స్టాక్ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా డిజైన్ చేస్తాను, ఆ డెలివరీ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, ప్రతిదీ కూడా నేను పిన్ టు పిన్ ఈరోజు వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే క్లయింట్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ ఒక ప్రాబ్లం ఓరియంటెడ్లో నా దగ్గరకు వస్తారు. అంటే వాళ్ళకి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్లో ఆన్లైన్లో సేల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా కస్టమర్స్ని పేమెంట్స్ ఈ విధంగా చెప్తారు క్లయింట్స్. కొంతమందికి ఏంటంటే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ రిప్రజెంటేషన్ ఒక బిజినెస్ వెబ్సైట్ కావాలని అడుగుతారు. నేను మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్కి 90% వరకు నేను వర్డ్ ప్రెస్ రికమెండ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్ కూడా నేను వర్డ్ ప్రెస్ అనే టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్కి వర్డ్ ప్రెస్ ద్వారా సొల్యూషన్ లేకపోతే మ్యాక్సిమం వర్కౌట్ అయిపోద్ది. ఇన్ కేస్ అటువంటి కేసులో లేదా క్లయింట్కి ప్రత్యేకంగా కోడింగ్లోనే డెవలప్ చేయాలనే రిక్వైర్మెంట్ వస్తే నేను కోడింగ్లో కూడా వెబ్సైట్ అనేది చేయగలను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లయింట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ నేను రిజిస్టర్ చేసేది అంటే డొమైన్ రిజిస్టర్ చేస్తాను. ఫస్ట్ అంటే ఒక క్లయింట్స్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత అనుకున్న టర్మ్స్ ప్రకారం పేమెంట్స్ రిసీవ్ అయిన తర్వాత నేను ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషను. ప్రజెంట్ నేను డొమైన్ రిజిస్ట్రేషన్ యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఏంటంటే నేమ్సిప్.com. నేమ్సిప్.com నుంచి నేను డొమైన్స్ అయితే తీసుకుంటాను. ప్రీవియస్గా ఏంటంటే నేను గోడాడీ లేదా ఓస్టెంజర్ ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా తీసుకునేవాడిని. బట్ నేమ్సిప్లో ఏంటంటే కొన్ని మనకి బడ్జెట్లో డొమైన్ కాస్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే మనకి యూపీఐ పేమెంట్ మెథడ్ అయితే ఉండదు నేమ్సిప్.comలో. ఇందులో ఏంటంటే మనం క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ, మాస్టర్ కార్డు కానీ, వేషా కార్డు ద్వారా మాత్రమే మనం బై చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లయింట్స్కి హోస్టింగ్ వచ్చేటప్పటికి నేను రికమెండ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి బేసిక్ హోస్టింగ్ కావాలనుకున్నా, లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ హోస్టింగ్ కావాలనుకున్నా సరే ఇండియన్ యూజర్స్ అయితే నేను రికమెండ్ చేస్తున్న హోస్టింగ్ వచ్చేటప్పటికి వ్యాపర్ హోస్ట్. లేదు వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఆడియన్స్ వస్తారు అనుకున్న కేసులు ఏంటంటే నేను రికమెండ్ చేసే హోస్టింగ్ ఏంటంటే A2 హోస్టింగ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రికమెండెడ్ వన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పర్టికులర్ ఇదే కంపెనీస్ కావాలి, మాకు డొమైన్ ఇదే కంపెనీ కావాలి, పర్టికులర్గా మాకు హోస్టింగ్ ఇదే కంపెనీస్ కావాలి, అటువంటి వాటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం యూజ్ చేసే టెక్నాలజీ చెప్పేసాను కదా, వర్డ్ ప్రెస్, లేదా వాళ్ళ కోడింగ్ ద్వారా కావాలంటే HTML5, CSS3, జావాస్క్రిప్ట్, PHP ఈ టెక్నాలజీతో కూడా నేను వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయగలను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేమెంట్స్. ఈ పేమెంట్స్ అనేది ఇంపార్టెంట్. నేను పేమెంట్స్ అనేవి పర్టికులర్ ఈ వెబ్సైట్ ప్రాజెక్ట్స్కి 3 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ క్లయింట్స్కి, అదేవిధంగా అప్కమింగ్ క్లయింట్స్ కూడా నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ అయితే పెట్టుకోవడం జరిగింది. మనం ఏంటంటే పేమెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్ట్ చేస్తాము. ఇందులో ఏంటంటే 50%, 25%, 25% అని 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మొత్తం డిస్కస్ చేస్తాం. వాళ్ళకి ఏమేమి కావాలి, ఏంటి, దాని ప్రకారం ఏమేమవుతాయి అన్నీ డిస్కస్ చేసి ఒక ప్రైస్ కొటేషన్ అయితే వారికి ఇస్తాం. ప్రైస్ కొటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రైస్ లేదా ఏమైనా సంథింగ్ బార్గెన్స్ అవన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ప్రైస్ అయితే డిసైడ్ అవుతుంది. ఆ ఫైనల్ ప్రైస్కి అంటే ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే 50% అనేది అడ్వాన్స్ అనేది తీసుకుంటాం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు. వన్స్ ప్రాజెక్ట్ అనేది మనకి వచ్చింది, అంతా మాటలనే అయిపోయిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే వాళ్ళతో టైప్ అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే మనం 50% అనేది పేమెంట్ అనేది కలెక్ట్ చేస్తాము. ఇక్కడ పేమెంట్ వచ్చేటప్పటికి నేను డైరెక్ట్గా యూపీఐ ద్వారా కానీ, లేకపోతే రేజర్ పే ద్వారా కానీ కలెక్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే నేను పేమెంట్స్ నేను ఆల్రెడీ కరెంట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి నా పేమెంట్స్ అన్నీ కూడా నేను కరెంట్ అకౌంట్కి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి
మరి 50% సర్వీసెస్ తీసుకున్నారు. సో 50%కి మీరు వర్క్ ఏం చేస్తారని అడగొచ్చు. సో దానికి నేను చేసేది ఇనిషియల్ ఫేజ్ వర్క్ వెబ్సైట్ అనేది చేస్తాను. సో మీరు రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఏమేమి రిక్వైర్మెంట్స్ అన్నీ తగ్గట్టుగా సో మీకు డిజైన్స్ ఏ విధంగా కావాలి, మీ డిజైన్ మీరు ఇస్తే ఓకే. మీరు డిజైన్ అనేది ఇవ్వకపోతే అంటే మాకు ఆ కలర్స్ కావాలి, ఈ ఫాంట్స్ కలర్ ఇవ్వకపోతే నేను బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సో ఆ విధంగా ఫస్ట్ ఫేజ్లో మొత్తం అన్ని రకాల ఫీచర్స్తో నేను క్రియేట్ చేస్తాను. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్స్కి అందులో అప్డేట్స్ కావాల్సి వస్తాయి. అంటే నాకు ఈ ఇమేజ్ వద్దు, ఆ ఇమేజ్ పెట్టాలి, ఈ కలర్ వద్దు, ఆ కలర్ కావాలి, సైజ్ పెంచాలి, ఇటువంటి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఈ అప్డేట్ చేసే ముందే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే 25% అన్నదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ తీసుకుని అప్డేట్ చేయడం మొదలు పెడతాను. సో వన్స్ ఈ అప్డేట్స్ అయిపోయిన తర్వాత ఓకే, ఈ అప్డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో వాళ్ళ ఫైనల్ డెలివరీ, సో వెబ్సైట్ అనేది ఫైనల్ డెలివరీ చేసే ముందు మీకు రిమైనింగ్ 25% తీసుకుని సో ఆ వెబ్సైట్ అన్నదే డెలివరీ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ 50% పేమెంట్ తీసుకున్నాను కదా. సో ఆ 50% పేమెంట్లో మనం డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేస్తాం. సో డొమైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనం వాళ్ళ దగ్గర నుంచి 50% పేమెంట్ వచ్చిన వెంటనే డొమైన్ రిజిస్ట్రేషన్ చేస్తాము. సో బట్ హోస్టింగ్ అన్నది మనం డెలివరీ అప్పుడు తీసుకుంటాను. సో డెలివరీ అప్పుడు హోస్టింగ్ తీసుకుని అప్పుడు వరకు డెలివరీ అప్పుడు వరకు ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ని సో నా హోస్టింగ్ ఉంది కదా, సో నా హోస్టింగ్లోనే డెవలప్మెంట్ ఇవన్నీ చేసి సో వన్స్ 100% పేమెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క హోస్టింగ్కి సో వెబ్సైట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో నేను లాస్ట్ క్లయింట్స్కి చాలా క్లయింట్స్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. అప్కమింగ్ క్లయింట్స్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఏమైనా అప్డేట్స్, ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో ఇది నేను క్లయింట్స్కి వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీస్, అదేవిధంగా ప్రైసింగ్ స్ట్రక్చరు, డెలివరీ ప్రాసెస్ అన్నదే. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్కి ఈ ప్రాసెస్ అనేది పదే ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఈ పర్టికులర్ వీడియో అంటే మీకు ఖచ్చితంగా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే తెలుస్తాయి. అదేవిధంగా మన దగ్గర ఏ విధంగా ఉంటుంది పేమెంట్స్ అవ్వచ్చు, డెలివరీ ప్రాసెస్ అవ్వచ్చు, యూజ్ చేసే ప్రాసెస్ అని ఒక బేసిక్ ఐడియా వస్తుందని ఈ పర్టికులర్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వెబ్సైట్ రిలేటెడ్ కానీ వర్డ్ ప్రెస్ రిలేటెడ్ కానీ మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రాసెస్ అనేది కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది డైరెక్ట్గా. ఆ డైరెక్ట్ లింక్ ద్వారా మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. సో వాట్సాప్ వేస్తే ప్రాజెక్ట్ మనం డిస్కస్ చేసి ముందుగానే తీసుకెళ్తాం. ఓకే, ఈ వీడియో మీకు వెళ్ళిపోతే కోరుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.